కర్వమంటే కప్పకు కోపం, ఇడవమంటే పాముకు కోపం. ఎందుకంటే కప్ప కరవలేదు కాబట్టి, పాముకు కరుచుడు ఒకటే తెలుసు కాబట్టి. అటు కర్వమనలేము, ఇటు విడవమనలేము. ఇగో అచ్చం గిట్లనే తయారైందిలా మన రేవంత్ సార్ పరిస్థితి ఇప్పుడు. అదే అండి, ఆయనకేంది మంచిగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు కదా, ఆయనకేం బాధ వచ్చింది అని అడుగుదామని అనుకుంటున్నారా? ఆగురి, అట్లనే ఆగుర్రి, ఈ వార్త చూడుర్రి, చూసినాక సుతం అడగబుద్ధి అయితే అప్పుడు అడుగుర్రి. ముంగటికి పోదామంటే పెద్ద గుంత ఉన్నది, వెనకకు పోదామంటే లోతు బాయి ఉన్నది, ఆన్నే నిలబడదామంటే ఎటు కాకుండా అయితేనేమో అని బుగులు బుగులు పడుతున్నాడట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు. అన్ని దిక్కులకెళ్ళి ఎటు చూసినా ముంచుకొస్తున్నదని ఎక్కడ లేని పరేషాన్ పడుతున్నాడట. ఒకటని కాదు, రెండని కాదు, గడిచిన 12 నెలల్లో ఏం తక్కువ 10-12 బాణాలు రేవంత్ సార్కు చక్కగా గురిపెట్టినాయట. ఇట్లా చెప్తే కాదు గాని ఒక్కొక్కటి చెప్పుకుందాం పారి. మేము అధికారంలోకి వచ్చి కుర్చీలో కూసునేదే ఆలస్యం, రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా వేస్తామని చెప్పిండు కదా, చెప్పిన మాట మీద నిలబడలేకపోయిండు. సగం కంటే తక్కువ మందికే రుణమాఫీ చేసి తన మీదికి తానే బాణం ఇడుచుకున్నాడు. అదట్లుంటే హైడ్రా అని, మూసీ ప్రాజెక్ట్ అని సార్కు తెలియకుండా సారే ఆయన మీద ఆయననే బాణం వేసుకున్నాడు. అది మర్చిపోయే ముంగట రుణమాఫీ అయిందేమో అడుగుదామని కొడంగల్ పోయిన జర్నలిస్టుల మీద దాడులు చేపించిండు. ఫార్మసిటీ అని చెప్పి లగిచెర్ల భూములు గుంజుకుందామని చూస్తే ఆ లొల్లి దేశం అంతా బాకే. రేవంత్ సార్ పేరు చెప్పుకొని అలా అన్నదమ్ములు అడ్డగోలిగా అధికారం చెలాయిస్తున్నారని ఒకరిద్దరు జీవనం తీసుకొని అట్లా కొంత ఆగమైంది. సీనియర్లు అనే మర్యాద ఇజ్జత్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు షేయి పార్టీ పెద్ద మనుషులకు చాలాసార్లు ఫిర్యాదు అయిండ్రు. మొన్నటికి మొన్న అదాని దగ్గర 100 కోట్ల చెక్కులు తీసుకున్నందుకు ఆ ఉచ్చు సారు కుర్సీకి బిర్రుగానే అయ్యేటట్టు కొడుతున్నది. ఇంకో దిక్కు తెలంగాణలో గెలిపించిందని సారును మహారాష్ట్రలో ప్రచారానికి పిలిచి మార్వడి గల్లీలల్ల తిప్పిర్రు. సారు లెగ్గు మహత్యమో ఇంకేంటిదో గాని పోయినసారి 40 సీట్లు ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలు ఈసారి 20 సీట్లతోనే సాధించుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి పదవిలో ఫెయిల్ అయ్యే. హైడ్రా అని, మూసీ అని సొంత నిర్ణయాలు తీసుకొని ఏడాది తిరగక ముందే జనాలల్ల షేయి పార్టీ మీద కుత్కెల దాకా కోపం పెంచే. సారోళ్ళ అన్నదమ్ములు చేయబట్టి ఊర్లల్ల పార్టీకి చెడ్డ పేరే రావట్టే. కారు పార్టీలకెళ్లి ఎమ్మెల్యేలను గుంజి అట్లా కొంత ఆగం చేసే. ఇక మహారాష్ట్రలో ఫలితం ఏంటిదో తేలిపోయింది. ఏదన్నా బయట పడేసుకొస్తాడు అనుకున్న రేవంత్ సారు ఇంకా జరంత లోపటికే చేసిండు. ఇగో గీ లెక్కలన్నీ ఢిల్లీ పెద్దలు బుక్లో రాసుకున్నారట. ఇవన్నీ బట్టి చూస్తే ఇప్పటంతల సార్ తోటి ఢిల్లీ పెద్దలకు పెద్దగా పానేం లేదు. అప్పటికే సారును కుర్చీలకెళ్ళి లేపుతారని ఆలోకలు ఈ లోకలు అనుకుంటున్నారు. కుర్చీలో కూర్చొని సుతం సారు పెద్దగా ఆయమన్న పరిపాలన ఏం చేస్తలేడు. జనాల ముంగట మైకు పెడితే చాలు తిట్టిన తిట్టు మళ్ళా తిట్టకుండా కొత్త లెంకులాడి మరీ తిడుతున్నాడు. ఇవన్నిటికంటే సారుకు మెల్లగా ఊదు పోగేసి పదవికి ఉద్వాసన పలికిందే నిమ్మలముంది అని సోంచాయిస్తున్నారట. కుర్చీలో కూర్చుంటేనేమో ప్రతిపక్షాలు ప్రజలు ఒత్తుతున్నారు, లేస్తేనేమో ఇంట్లో అన్నదమ్ములు ఇంట్లోళ్ళు ఊకునేటట్టు లేరు. పాపం రేవంత్ సార్ పరిస్థితి హడకత్తెరల పోక చెక్క లెక్కనే తయారైంది.